మన క్యాన్సర్ అనగానే ఒక గడ్డ, సో ఆ గడ్డ అబ్నార్మల్గా పెరగడం, ఇది శరీరంలో ఎక్కడైనా ఏ అవయవంలోనా అని చెప్పేసి అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఏర్పడే గడ్డల విషయంలో అంటే కొన్ని బినైన్ అంటాం, కొన్ని మాలిగ్నెంట్ అంటాం. సో వీటికి గల తేడా ఏంటి? క్యాన్సర్ కణాలు ఎందుకు అంత వేగంగా పెరుగుతాయి? క్యాన్సర్ అంటే ఏంటి? ఇట్స్ అ ఓవర్ గ్రోత్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతున్నాయి విత్ ద టెండెన్సీ టు స్ప్రెడ్, అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బినైన్ ఏంటంటే సెల్స్ పెరిగాయి కానీ కంటైన్డ్గా ఉన్నాయి, ఒక చోట్ల అలానే ఉంటుంది, అది ఎక్కడికి పాకదు, అదొక బార్డర్ దాటదు. క్యాన్సర్ ఫస్ట్ ఏంటంటే ఇన్వేషన్ అంటే ఇప్పుడు పక్కనోడు మీ ఇంటికి వచ్చేసాడు, కబ్జా చేసుకున్నాడు, సో క్యాన్సర్ సెల్స్ వెళ్ళి ఫస్ట్ స్ప్రెడ్ అవుతాయి, లోకల్ స్ప్రెడ్ ఇన్వేజన్ అంటాం. తర్వాత డిస్టెంట్ మెటాస్టసిస్ అంటాం, అంటే బ్లడ్ ద్వారా కానీ అది వేరే ఆర్గన్స్కి పాకుతుంది, బ్రెయిన్కి కానీ, బోన్కి కానీ, లంగ్, లివర్కి, ఇవి సో క్యాన్సర్ ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ ఓవర్ గ్రోత్, మీ బాడీ చెక్ చేయలేకపోతుంది దాన్ని. రెండో విషయం, ఇన్వేడ్స్ టిష్యూ, ఇన్వేషన్కి ఛాన్స్ ఉంది, అండ్ స్ప్రెడ్స్ టు డిస్టెంట్ ఆర్గన్స్, వేరే ఆర్గన్స్కి పాకే అవకాశాలు ఉన్నాయి, అది క్యాన్సర్. దాన్ని మ్యాలిగ్నెంట్ అంటాం. సో జనాలు చాలాసార్లు నాది బినైన్ క్యాన్సరా, మ్యాలిగ్నెంట్ ట్యూమరా అని అంటారు. ఆ పదమే తప్పు, చాలా సింపుల్గా పెట్టుకోవాలి మనము. బినైన్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు, మా భాషలో ఓమా అంటాం, సిస్టడినోమా, ఫైబ్రోమా, లైపోమా. స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది మ్యాలిగ్నెంట్, దాన్ని కార్సినోమా అంటాము. సో ఓమా వేరు, కార్సినోమా వేరు, బినైన్ వేరు, మ్యాలిగ్నెంట్ వేరు. అంటే మనం గడ్డలు చూస్తే తెలిసిపోతుందా? నొప్పి లేకుండా నొప్పి ఉండడం ఇలాంటి ఏమన్నా ఉంటాయా? నొప్పి లేకపోవడం, నొప్పి అవ్వడం? నొప్పి ఒక చాలా నాన్ స్పెసిఫిక్ సైన్. మనం అందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గడ్డ ఉంది, దాంట్లో నొప్పి ఉందని అంటాం, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం క్యాన్సర్ గడ్డల్లో నొప్పులు ఉండవు. నొప్పి జనరల్గా ఒక గడ్డలో ఉందంటే అది క్యాన్సర్ ఉండకపోవచ్చు, ఇది ఒక థంబ్ రూల్ కాదు, నొప్పి ఒక సిమ్టమ్ అయితే కాదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.